భారత రాజ్యాంగం తన నిర్వచనంలో చట్టసభల యొక్క హక్కులు బాధ్యతలు అదేవిధంగా న్యాయ వ్యవస్థ యొక్క ప్రమేయం ఎగ్జిక్యూటివ్ బాడీలకి పవర్సు దానికి సంబంధించిన వివరణలన్నీ కూడా రాజ్యాంగంలో చెప్పబడ్డాయి. చట్టసభల్లో కోర్టుల గురించి న్యాయాధికారుల గురించి కామెంట్స్ చేయటం కానీ లేక వారి మీద చర్చలు చేయటం కానీ కుదరదనేది, అలాగే చట్టసభల యొక్క కార్యక్రమాల్లో ప్రివిలేజెస్లో కోర్టులు కూడా జోక్యం చేసుకోరాదన్నది స్పష్టంగా చెప్పబడింది. ఇవాళ చట్టసభల్లో సక్రమంగా నడవాలన్నా పూర్తి స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. చట్టసభల్లో వ్యవహరిస్తున్న విధానం మీద నిర్ణయం తీసుకునే అధికారం చట్టసభలకు ఉంటుంది. ఈరోజు శ్రీమతి రోజాకి సంబంధించి కోర్టు ఒక ఫైండింగ్ ఇచ్చినా మొన్న తీసుకున్న నిర్ణయం పూర్తిగా హౌస్ యొక్క నిర్ణయం. చట్టసభ తీసుకున్న నిర్ణయాన్ని తిరగదోడే అధికారం ఎక్కడా ఉండదు. అదే విషయాన్ని నిన్న జడ్జిమెంట్లో కూడా చెప్పారు. ఇంతకు ముందు కూడా అనేక రాష్ట్రాల్లో అనైతిక ప్రవర్తన అసభ్య ధోరణితో సభా కార్యక్రమాలు ఆటంకం కలిగించిన వారిని సంవత్సరాల తరబడి సస్పెండ్ చేశారు, ఎక్స్పెల్ చేశారు, అసలు డిస్క్వాలిఫై కూడా చేసిన సందర్భాలు మనం చూసాం పార్లమెంట్లో. సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆనాడు కొంతమంది పార్లమెంటు సభ్యుల్ని ముందు సస్పెండ్ చేసి తర్వాత ఎక్స్పెల్ చేసేస్తే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళిన సందర్భంగా సోమనాథ్ చటర్జీ గారు కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. హౌస్ యొక్క అభిప్రాయం తీసుకొని చట్టసభల యొక్క హక్కుల్ని ఏ విధంగా కాపాడాలన్న దాని మీద స్పష్టంగా వెళ్ళారు. ఆ రోజున వారి నిర్ణయాన్ని అందరూ కూడా సమర్థించారు. అదేవిధంగా ఈరోజు మహారాష్ట్రలో 2010లో 4 ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అట్లాగే మహారాష్ట్ర నవనిర్మాణ సేవ 4 ఎమ్మెల్యేలని 9/11/2009 శాసనసభ స్వల్పకాలంతో 4 ఏళ్ల పాటు సస్పెండ్ చేశారు. అది సభ తీసుకున్న నిర్ణయం. తమిళనాడులో 6 డిఎండికే ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. వారి జీతభత్యాలను కూడా ఏడాది పాటు నిలిపివేస్తూ అక్కడ శాసనసభ స్పీకర్ ఆదేశించారు. స్పీకర్ తను వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం కాదు, హౌస్ యొక్క నిర్ణయం మెజార్టీ అభిప్రాయం ప్రకారమే నిర్ణయం తీసుకుంటారు. ఈ సభలో అనైతిక ప్రవర్తన, అసభ్య పదజాలం, కనీస సభ మర్యాదలను కూడా పాటించకుండా శ్రీమతి రోజా వ్యవహరించిన చర్యల వల్ల ఆ రోజున ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఇవాళ ఎథిక్స్ కమిటీ అలాగే జడ్జిమెంట్లో కూడా నిన్న క్లియర్గా చెప్పారు. దిస్ ఆర్డర్ విల్ నాట్ ప్రిక్లూడ్ ద హౌస్ ఫ్రమ్ టేకింగ్ ఎనీ అప్రోప్రియేట్ యాక్షన్ పర్సూయెంట్ టు ద పెండింగ్ ప్రివిలేజ్ ప్రొసీడింగ్స్. డైరెక్ట్గా అక్కడికక్కడే యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళా కమిటీ కూడా పరిశీలించే ముందు సస్పెండ్ చేసి ఆ తర్వాత విచారణ చేసి ఎక్స్పెల్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. గతంలో కూడా ఇదే బయట బలరాం గారు హౌస్లో చేయలా బలరాం గారి విషయంలో బయట ఎక్కడో ఏదో కామెంట్ చేశారంటూ ఆయన చట్టసభకు తీసుకొచ్చి మరి ఆయన సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి. ఇవాళ చెప్పేవారు మేము ఒకటే చెబుతున్నాం, సభకి అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకుని లేక చట్టంలోని మార్పులు చేసుకునే అధికారం ఉంది. రూల్స్ని మార్చే అధికారం కూడా చట్టసభకు ఉంటుంది. దాన్ని క్వశ్చన్ చేసే అధికారం ఏ న్యాయ వ్యవస్థకు కూడా లేదు. మేము న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నాం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన గత 4-5 శాసనసభ సమావేశాల్లో జరిగిన తీరు దాన్నంతా దృష్టిలో పెట్టుకొని ఒకసారి కొద్ది రోజుల పాటు సస్పెండ్ చేసి మరలా వారిని సభలోకి తీసుకున్నాం. అది రెగ్యులర్గా నడుస్తూ ఉంది. ప్రజలు గమనించవలసింది చట్టసభలు సక్రమంగా నడవాలి, తన అధికారాన్ని ఉపయోగించుకోవాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. దానికి భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహారం నడిపిద్దామంటే అయ్యేది కాదు. అందువల్ల ఏ విధంగా వ్యవహరించారు చట్టసభలు అనేది కూడా ప్రధానం ఇక్కడ. అందుకని స్పష్టంగా చెప్పబడింది, అనైతిక ప్రవర్తన కానీ అసభ్య ధోరణితో సభా కార్యక్రమం ఆటంకం కలిగించి సభ ప్రదర్శన దిగజారిన సందర్భాల్లో 7 ఇంకా ఎక్కువ కాలంగా సస్పెండ్ ఉదాహరణలు ఉన్నాయి. మీరనేది
రూల్ని అవసరమైతే మార్చే అధికారం చట్టసభకు మాత్రమే ఉంటుంది. పార్లమెంటుకు కానీ చట్టసభలకు కానీ అసెంబ్లీలకు కానీ ఉంటాయి. అది రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన విధానం. ఆర్టికల్ ప్రకారం కూడా ఒకసారి చూసుకోవచ్చు. మేము ఒకటే చెబుతున్నాం, ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చినప్పుడు గౌరవ వైసీపీ సభ్యులు అసెంబ్లీలోకి రావచ్చు. ఆమె రోజా విషయంలో కోర్టు నిర్ణయం మీద మాట్లాడవచ్చు. ఇవాళ కోర్టుకి వ్యతిరేకంగాను సభ హక్కులు హరించేటప్పుడు, సభ యొక్క నిర్ణయాలను ప్రశ్నించేటప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా దాన్ని మరలా చట్టసభే ఆమె రావాలా అక్కడ నిర్ణయించాలి. చట్టసభలోకి వచ్చి ఆర్గ్యూ చేయొచ్చు. బయట ఫోరంలో మేము చేస్తాం. ఇది కోర్టు ధిక్కరణ నేరం అంటే ఇది సభా హక్కుల నిర్ణయం ప్రివిలేజ్ కూడా. సభా హక్కులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో మా అందరి మీద కూడా ఉంది. కనుక వెరీ క్లియర్గా చెబుతున్నాం, సభ హక్కులను కూడా మేము తాకట్టు పెట్టలేము. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మేము తాకట్టు పెట్టలేము. న్యాయ వ్యవస్థను గౌరవిస్తూనే మా హక్కులను మేము కాపాడుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ రోజా గారి విషయంలో తప్పకుండా చట్టం తన సభ చేసుకుపోతున్న ఎలా చెబుతారో చట్టసభ తన పని తను చేసుకుపోవడానికి ఎలాంటి అవరోధాలు ఉండడానికి అవకాశం లేదని మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం.